ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మనకి మొట్టమొదటి ఒక స్కూల్ లాంటి ఆర్గనైజేషన్ ఏర్పడిందంటే మద్రాసులో ఏర్పడింది. సెంట్రల్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ 1841. తరువాత 1842లో మద్రాసు వెలుపల గుంటూరులో ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్ ఏర్పడింది. ఆ తర్వాత అది 1885కి ఏసీ కాలేజ్ అయింది. ఇక 1835 ఈ 41కి ముందే కదా, 1835లో ఆంగ్ల విద్య అధికార భాషగా ఆంగ్ల భాష అధికార భాష అయింది ఇండియాలో. 1854లో చార్లెస్ వుడ్స్ డిస్పాచ్, 57లో బాంబే మద్రాస్ కలకత్తాలో యూనివర్సిటీలు ఫామ్ అయినాయి. ఇక ఆ తర్వాత 1852లో మచిలీపట్నంలో ఉన్న మిడిల్ స్కూల్ మిచిలి నోబెల్ కాలేజ్ అయింది. అలానే 1852కి పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అయింది ఫెడరల్ కోస్ట్ వల్ల కాకినాడలో. 1858లో హిందూ కాలేజ్ అయింది శేషయ్య శాస్త్రి గారి వల్ల. 57 విజయనగరంలో మహారాజా కాలేజీగా పరిణామం చెందింది విజయనగరంలో. ఇక్కడ మచిలీపట్నంలో ఒక 3 విషయాలు మీకు నేను చెప్పాలి. మచిలీపట్నంలో ఒక 3 విషయాలు నేను మీతో పంచుకోవాలి. ఆ 3 విషయాలు ఏంటంటే, మచిలీపట్నంలో పంచుకునే 3 విషయాలు: 1 నోబెల్ కాలేజీ, హిందూ కాలేజీ, బందర్ నేషనల్ కాలేజీ. 3 కాలేజీలకి 3 చరిత్రాత్మక నేపథ్యాలు ఉన్నాయి. 3 కాలేజీలకి 3 చరిత్రాత్మక నేపథ్యాలు ఉన్నాయి. 3 కాలేజీలకి ఆ 3 చరిత్రాత్మక నేపథ్యాలు ఏంటంటే, 1 ఇది మన హిందూ కాలేజీ శేషయ్య శాస్త్రి గారు ఏర్పాటు చేశారు. నోబెల్ కాలేజీ రెవరెండ్ నోబుల్ అనే క్రైస్తవ మతాచార్యుడు మరియు ప్రొఫెసర్ నోబెల్ కాలేజీని ఏర్పాటు చేశారు మచిలీపట్నంలో. అలానే జాతీయ ఉద్యమ కాలంలో 1907లో బిపిన్ చంద్రపాల్ వందే మాతరం ఉద్యమ కాలంలో 1907లో ఆంధ్రాలో పర్యటించినప్పుడు ఆయన చేత బందర్లో నేషనల్ కాలేజీ ఓపెన్ చేయబడింది. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నం వచ్చి బందర్ జాతీయ కళాశాలను జాతీయ ఉద్యమంలో భాగంగా స్వదేశీ కళాశాల అనే కాన్సెప్ట్లో భాగంగా బందర్ జాతీయ కళాశాలను ఏర్పాటు చేశాడు. కాబట్టి మచిలీపట్నంలో 3 ఫేమస్ కాలేజీలు ఉన్నాయి: బందర్ జాతీయ కళాశాల, నోబెల్ కళాశాల, దాని హిందూ కళాశాల. 3 కాలేజీలు ఫేమస్. 3 కాలేజీలకి మచిలీపట్నంలో 3 హిస్టారికల్ నేపథ్యాలు ఉన్నాయి. 3 హిస్టారికల్ నేపథ్యాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1852లో మిడిల్ స్కూల్ మచిలీపట్నంలో నోబెల్ కళాశాల అయింది. అలానే శేషశాస్త్రి గారు 1858లో హిందూ కాలేజీ ఏర్పాటు చేశారు మచిలీపట్నంలో. 1907 వచ్చేటప్పటికి బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నం స్వదేశీ జాతీయ కళాశాలకి పునాది వేశారు, పర్టికులర్గా వందే మాతరం ఉద్యమ కాలంలో భాగంగా. కాబట్టి ఇది కంపెనీ కాలంలో ఎడ్యుకేషన్. ఇందాక చెప్పింది కంపెనీ కాలంలో న్యాయం. కంపెనీ కాలంలో ఎడ్యుకేషన్, కంపెనీ కాలంలో న్యాయం.